చేయడము. హైదరాబాద్ గుల్జార్ హౌస్ ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కాకుండా బాధ్యత లేని లీడర్గా మాట్లాడారని మండిపడ్డారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంపై కిషన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. తన సీనియర్గా కిషన్ రెడ్డిని గౌరవిస్తానంటూనే ఆయన రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. కిషన్ రెడ్డి పబ్లిక్ సర్వీస్ చేయడం నేర్చుకోవాలన్నారు. ఇక గుజరాత్లో బ్రిడ్జ్ కూలిన ఘటనలో 140 మంది చనిపోతే రాహుల్ గాంధీ రాజకీయం చేశారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పాత బస్తీలో ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారని తెలిపారు. ఇక సీఎం ప్రమాద స్థలానికి వెళితే జరగాల్సిన సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందనే ఫోన్లోనే ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు జగ్గారెడ్డి. గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ చాలామంది ఆ ప్రమాదంలో చిక్కుకున్నారు అని మొదలు బ్రేకింగ్ రావడం, 17 మంది అనగానేసరికి సహజంగా మరి ఆ టైంలో టీవీలు చూస్తున్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఆ సంఘటన, ఆ బ్రేకింగ్ చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఆ బ్రేకింగ్లకు చూసి ఈ ఆ ప్రమాదాన్ని గ్రహించి ఇమ్మీడియట్లీ తక్షణమే జిహెచ్ఎంసీ అధికారులకు, కమిషనర్ కానీ అధికారులకు, సంబంధిత అధికారులందరికీ కూడా అగ్ని ప్రమాదానికి ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ బ్రేకింగ్ చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ వారు అధికారులకు సూచన చేయడం, దాంతోపాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి చెప్పడం కానీ, ఇక్కడ రాజ్యసభ హైదరాబాదులో అనిల్ యాదవ్ కానీ, అట్లాగే మరి మేయర్ విజయలక్ష్మి గారు కానివ్వండి, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, హెల్త్కు సంబంధించిన మినిస్టర్ మరి హెల్త్ మినిస్టరు దామోదర్ రాజనరసింహ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, అందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలి, అందులో ఇబ్బంది అందరినీ కాపాడాలని ఒక సూచన చేయడం జరిగింది. డైరెక్షన్స్ ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వారి ప్రాణాలను